సిరిసిల్లాలో ఉన్నటువంటి రైతుల గోసనైతే వర్ణనాతీతముల్లా. రైతే దేశానికి ఎన్నుముక అంటారు కదా. ఇక ఎద్దేడిసిన వ్యవసాయము, రైతేడిసిన రాజ్యము బాగుపడ్డట్టు చరిత్రనే లేదు అని సామెతనైతే మనమైతే చాలా సందర్భాలలో విన్నాము. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎందుకు ఏడుస్తున్నారు? మరి రైతు మరణాలు ఎందుకు అవుతున్నాయి? అదేవిధంగా రైతులకు యూరియా ఎందుకు ఇస్తలేరు? యూరియా ఎందుకు అందుతలేదు? అదేవిధంగా భూముల విషయంలోనే కానీ, పంటకు నీళ్ళిచ్చే విషయంలోనే కానీ, కరెంటు విషయంలోనే కానీ ఎందుకు అన్యాయం జరుగుతున్నది? మరి ఇట్లాంటి అన్యాయాలను, ఇట్లాంటి అక్రమాలను తప్పకుండానైతే రైతాంగం అయితే చూస్తున్నది, రైతులైతే ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు రైతులు ఏ విధమైనటువంటి కష్టాలు పడుతున్నారు, రైతులు ఏ విధమైనటువంటి బాధలు పడుతున్నారు, వాళ్ళు వేసినటువంటి ఆ పైరు పంటలకైతే నీళ్లు రాక వాళ్ళైతే గొడ 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 ఏడుస్తున్నారట. మరి ఉన్న ఒకే క్రమంలోనైతే పంటకు నీళ్లు లేకనైతే మొత్తం పంట 7 కాడికి ఎండిపోయిందట. ఎండిపోయిన తర్వాత గప్పుడు నీళ్ళు ఇస్తే అది దేనికి ఉపయోగపడుతుంది చెప్పుర్రి? మరి ఇట్లాంటి పరిణామాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ అయితే చేస్తున్నదని రైతులైతే విలవిలలాడిపోతున్నారు. మరి గీ ముచ్చట్ల భాగంగానే ఇప్పుడు ఒక మలకనైతే రైతు గోసను మనం చూసుకుంటే ఎట్లా ఉన్నదంటే, అయితే రైతులు అనుకుంటున్న మాటనైతే నేను మీకు చెప్పదలుచుకున్నా, నేను మీకు చెప్తున్నా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే రైతులను రాజులు చేస్తాము, రాజులను చేస్తాము అని అన్నది కదా. ఇక రైతులను రాజులను చేసుడు కాదు, దిక్కుమాలను చేసింది అని రైతులైతే ఆవేదన చెందుతున్నారు. ఇక కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఫుల్లుగా నీళ్లు వచ్చేటివి, కేసీఆర్ గారు ఉన్నప్పుడే మాకైతే మంచి జరిగింది, సారే రావాలే, కేసీఆరే రావాలే అని మేము ఎంత కోరుకున్నా కూడా ఇప్పుడైతే మమ్మల్ని అయితే మొత్తం రాక్షస పాలన లెక్క చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ఇప్పుడు చూసుకుంటేనైతే కనీసము నీళ్లు లేవు, అదేవిధంగా కరెంటు కోతలవుతున్నాయి. ఇక ఎండాకాలం రాకముందుకే పంటలు ఎండిపోతే రైతులు ఎట్లా బతకాలి, ఎట్లా బతికేది, మాకు 5 ఏళ్ళు నోట్లకి ఎట్లా పోవాలి అని సిరిసిల్లాకు చెందినటువంటి రైతులైతే ఆవేదన చెందుకుంటా అడుగుతున్నటువంటి మాటలు ఇవి. మరి సార్లు, ఓ పెద్ద సార్లు, రైతులనైతే రాజులను చేస్తాము, రాజులను చేస్తాము, మహిళలనైతే కోటీశ్వరరాలను చేస్తాము అని అన్నారు కదా. మరి ఈ ప్రభుత్వంలో అయితే మహిళలను కోటీశ్వరరాలను చేసుడు పక్కకు పెడితే గా మహిళలకు ఇస్తానటువంటి హామీలు ఏమైనాయి? అదేవిధంగా తులం బంగారం ఏమైంది? మహిళలకు ఇస్తానటువంటి స్కూటీలు ఏమైనాయి? 2500 రూపాయలు ఏమైనాయి? ఇవన్నిటికీ మీరు స్వస్తికి వాళ్ళకి ఏం తెలవనోళ్ళ లెక్క రైతులకు అదేవిధంగా మహిళలకైతే అన్యాయం చేస్తున్నారని వాళ్ళైతే మాట్లాడుతున్నారులా. మరి చూడాలి ఇంకా ఏమేం చేస్తారో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రైతులను అనే ముచ్చట.